దుఃఖానికి అంతముందా? మనస్సులో రెండు ప్రధాన కదలికలను మనం గమనించవచ్చు. అవి ఆనందము, దుఃఖము. ఒకదానిని పొందటానికి, పొందినది నిలబెట్టుకోవటానికి, మరోదాన్ని చేరనీయకుండా నిగ్రహించడానికి, అది కలిగితే దాన్ని పారద్రోలడానికి చేసే ప్రయత్నం ఉంటుంది. ఒకటి ఇష్టం, రెండోది అయిష్టం. ఈ ద్వంద్వ స్థితి ఉన్నంతకాలం సంఘర్షణ తప్పదు. దీనిలో ప్రయత్నం, ప్రయాస, ఆశ, నిరాశ, నిస్పృహ, ఆశాభంగం, గత భవిష్యత్ ఆలోచనలతో కూడిన ప్రస్తుతం ఉండే తీరుతాయి. ఆలోచన యొక్క ఈ ఎడతెగని కదలికలో ఆలోచించేవాడు ఉన్నాడు. అతనే నేను. నేను, నాది, నా ఇష్టం, నా అయిష్టం, నా ఆనందం, నా దుఃఖం, నా కష్టం, నా అదృష్టం, నా దురదృష్టం అంటూ ఇలా ఎన్నో విధాలుగా తనలో తానే ఎడతెగని అవిశ్రాంతితో, గందరగోళంతో కొనసాగుతున్నాడు. ఇటువంటి జీవితం అశాంతిమయం. అంతేకాక అది తనలో తనకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది తన చుట్టూ ఉన్నవారిని కూడా బాధిస్తుంది. అలాగే చుట్టూ ఉన్నవారు కూడా ఈ స్థితిలో కొనసాగుతున్నారు కనుక వారు కూడా తనను బాధ పెడతారు. ఇలా తన్ను తాను బాధకి గురి చేసుకుంటూ ఇతరులను తనకు తెలిసి కానీ తెలియక కానీ బాధకి గురి చేస్తూ ప్రతి ఒక్కరూ పరస్పరం బాధలో, దుఃఖములో, అశాంతిలో జీవిస్తున్నారు. తను కోరినది తనకు దక్కాలని, తనకు ఇష్టం లేనిది తన జీవితంలో జరగనే కూడదని మానవుడు ఎన్నో దైవాలను ప్రార్థిస్తున్నాడు. హోమాలు, జపాలు, యాగాలు, మొక్కుబడులు మొదలైనవి చేసుకుంటూ పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ ఎందరో గురువులను ఆశ్రయిస్తూ జ్యోతిషులను సంప్రదిస్తూ విఫలయత్నం చేస్తుంటారు. జీవితంలో తనకు తానుగా తెచ్చుకున్న ఈ క్షోభను భరించలేక మానసిక రుగ్మతలకు లోనై మానసిక వైద్యులను ఆశ్రయిస్తుంటారు. చివరకు మరికొందరు ఆత్మహత్యా యత్నాలు చేస్తుంటారు. ఈ పరిస్థితి నుండి విముక్తి లేదా? దీనికి పరిష్కారమే లేదా? విచిత్రం ఏమిటంటే ఈ పరిస్థితిని లోతుగా మనము చూడటం లేదు. అందుకే దీనికి సమూల పరిష్కారం ఉందా అని ఎప్పుడూ మనం ప్రశ్నించుకోలేదు. సరిపెట్టుకుంటూ, సమర్థించుకుంటూ ఎన్నో ఉపశమన మార్గాల ద్వారా ఈ ప్రధాన సమస్య నుండి పారిపోతున్నాం. ఈ పలాయనమే పరిష్కారంగా భావిస్తూ అందులోనే కొనసాగుతున్నాం. కానీ సత్యమేమిటంటే మనం పారిపోయే కొలది సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే పరిష్కారం ఎలా? ఈ సమస్యను సృష్టించిన మనస్సు తప్పకుండా పరిష్కారాన్ని కనుగొనలేదు. ముఖ్యంగా గమనించవలసింది, దర్శించవలసినది ఏమిటంటే ఆనందం కోసం పడే ప్రాకులాట అంతా దుఃఖంలోనికే దారి తీస్తుంది. అందువలన ఉన్నది దుఃఖం మాత్రమే. నేనులో కొనసాగుతున్న
అపరిష్కృతంగా ఉన్న సమస్యను నేను పరిష్కరించలేదు. ఎందుకంటే నేనే దుఃఖము గనుక. ఆలోచన దుఃఖాన్ని కలుగచేయగలదు, కానీ దాన్ని సమూలంగా శాశ్వతంగా పరిష్కరించలేదు. అది అవగాహనతోనే సాధ్యం. తనపై తనకు, తన గురించి తనకు పూర్తి అవగాహన కలిగినదే పరిష్కారం లేదు. దీని నుండి విమోచన కలుగదు. మరి ఆ అవగాహన తనకున్న జ్ఞానంతో కాదు, తనకు తెలిసిన పరిధిలోనిది ఎంతమాత్రమూ కాదు. నేను ఉన్నంతకాలం దుఃఖము నుండి సంఘర్షణ ఉంది, ద్వంద్వాలు ఉన్నాయి. నేనుతో నేనును లేకుండా చేయటం వీలు కాదు. నేనులో ఉన్నది నాకు తెలిసిన జ్ఞానమే కదా. ఈ జ్ఞానమే కదా నేను యొక్క సారాంశము. దాని నుండి బహిర్గతమైనదే కదా ఈ ఆలోచన, అనుభవాలు. ఆలోచనలతో కదా నేను నిర్మించబడింది. అంటే నేను ఆలోచన కంటే భిన్నంగా లేను కదా. అది అనుభవాల యొక్క, జ్ఞాపకాల యొక్క సమూహమే. మరి ఈ నేనుతో కాకుండా నేను లేని స్థితిలో ఎలా అవగాహన చేసుకోవటం? అది ఎలా అంటే ఏ విధంగా అని ప్రశ్నిస్తే దీనికి ఒక పద్ధతి, ఒక విధానం, ఒక సాధన లేదనే చెప్పాలి. ఇవన్నీ తిరిగి మనస్సు ప్రతిపాదించినవే. కాబట్టి ఇవన్నిటి వల్ల ప్రయోజనం లేదు. అయితే నేను యొక్క అంతం అంటే ఏమిటి? నేను లేకుండా నేను గురించి, నేనుపై కలిగే అవగాహన ఏమిటి? ఇప్పుడు మనం చూసిన రెండు ప్రధాన కదలికలు అయిన ఆనందం, దుఃఖం, దుఃఖస్వరూపమే. ఆలోచన యొక్క ప్రతి కదలిక ఆలోచించేవాడు అయిన నేను నుండే పుడుతున్నాయి, కొనసాగుతున్నాయి, పోషింపబడుతున్నాయి. నేను తన నుండి పుట్టిన ఈ ఆలోచనలు తనకన్నా భిన్నమైనవని అనుకుంటూ వాటిని అణిచివేయటానికి, లేక సమర్థించడానికి, లేక వాటిని మార్చడానికి, వాటిని అంతమొందించటానికి చేస్తున్న ప్రయత్నం వలన అవి మరింత బలపడుతూ వస్తున్నాయి. నేను ఆ ప్రయత్నంలో మరింత బలపడుతుంది. అయితే ఈ ఆలోచనలను నేను లేకుండా, అంటే ఆలోచించేవాడు లేకుండా ఎలా చూడగలం? ఇప్పుడు చూడండి, నేనుతో చూసినప్పుడు ఏం జరుగుతుందో. అది ఆలోచనలను గమనించినప్పుడు అవి తనకన్నా వేరుగా చూస్తూ ఇది మంచి ఆలోచన, ఇది చెడ్డది, ఇది ఉండకూడదు, ఇది ఉండాలి అని ఒక చోట ఖండిస్తుంది, మరో చోట సమర్థిస్తుంది. ఎందుకు మంచిదో ఎందుకు చెడ్డదో విశ్లేషిస్తుంది, ఎన్నో తీర్మానాలు చేస్తుంది. అందువల్ల ఆలోచనలను గమనించేటప్పుడు మంచి చెడు అని దాని ఉండాలి, ఉండకూడదు, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు అని కానీ, ఖండించడం, సమర్థించటం కానీ, ఒప్పుకోవడం, తిరస్కరించటం కానీ, విశ్లేషించడం, నిర్ధారణకు రావటం, తీర్మానించటం కానీ ఇవేవీ చేయకుండా కదులుతున్న ఆలోచనలపై ఏ ప్రమేయము లేకుండా ఆ ఆలోచనలపై అలాగే ఉదాసీనంగా, ప్రమేయరహితంగా, ప్రయత్నరహితంగా ఎరుకతో గమనిస్తున్నప్పుడు అక్కడ నేను ఉందా? ఎందుకంటే నేనే ఖండిస్తుంది, నేనే సమర్థిస్తుంది, నేనే తీర్మానిస్తుంది, నేనే మంచి చెడ్డలను ఎంచుతుంది, విశ్లేషిస్తుంది.
మరి ఇవన్నీ ఆ చూడటంలో లేనప్పుడు నేను అక్కడ లేదు కదా. అయితే ఆ చూపు ఎక్కడ నుండి జరుగుతుంది? నేను యొక్క ప్రమేయమే లేని ఉదాసీనమైన ఎరుకలో జరుగుతుంది. అందువల్ల ఈ సంపూర్ణ దర్శనంలోనే నేను యొక్క ఆలోచన యొక్క పోకడలన్నీ క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్లుగా అవగాహన అవుతాయి. ఎందుకంటే ఉన్నదైన ఆ దుఃఖం యొక్క మూలాన్ని ఈ చూపు తాకుతుంది. అక్కడ అప్పుడు ఆ ఉన్నది తనలో అంతర్గతంగా ఉన్న విషయాన్నంతటినీ బహిరంగపరుస్తుంది. అక్కడ దాని గురించి వివరించేవారు ఎవరూ లేరు. అందువల్ల దాని స్వరూప స్వభావాలు ఉన్నవి ఉన్నట్లు వెల్లడి అవుతాయి. అప్పుడు నేను పూర్తిగా అవగాహన అవుతుంది. ఈ దర్శనంలోనే నేనుపై సమగ్ర సంపూర్ణ అవగాహన సంభవిస్తుంది. అప్పుడే నేను యొక్క పరిధి నుండి దాటి వెళ్ళటం జరుగుతుంది. నేను నుండి విమోచన కలుగుతుంది. అప్పుడు కలిగేదే స్వేచ్ఛ. అప్పుడు కలిగేదే అఖండ జ్ఞానం. ప్రజ్ఞ అప్పుడు ఈ అఖండ జ్ఞానమే. అదే జీవితాన్ని నడిపిస్తుంది. అక్కడే ఎడతెగని శాంతి ఆనందాలు ఉదయిస్తాయి. అప్పుడు కలిగిన ప్రశాంత గంభీర నిశ్శబ్దములోనే అపరిమితమైనదేదో, కాలాతీతమైనదేదో, ఆలోచన మాట అందుకోలేనిదేదో, మనస్సుకు తెలియనిదేదో, నిజంగా పవిత్రమైనదేదో, ఆ కారణరహితమైన ప్రేమ, కరుణ, ఆనందాలు ఆవిష్కృతమవుతాయి. ఇదే దుఃఖానికి అంతం. దుఃఖం యొక్క అంతమే ఆనందం యొక్క ఆరంభం. అజ్ఞానం యొక్క అంతమే జ్ఞానారంభం.